తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఓవర్ టు సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను శాసనసభలో పెట్టిన ప్రభుత్వం లఘు చర్చ నిర్వహించింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మొదలైనటువంటి చర్చ అర్ధరాత్రి 2 గంటల వరకు సాగింది. నాన్ స్టాప్ గా 9 గంటలు చర్చించిన తర్వాత సిబిఐ విచారణకు అప్పగిస్తూ తీర్మానం కూడా చేశారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపులకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేశారన్నది బీఆర్ఎస్ వాదన. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు చర్చలో పాల్గొన్న హరీష్ రావు. అదే నిజమైతే తాము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే స్టార్ట్ చేసేవాళ్లమని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం మీద కూడా మీరు మొదటి నుంచి చెప్తూ వస్తున్న గ్లోబల్ చరిత్రను చూస్తే ఈ కమిషన్ రిపోర్ట్ను మీరు పొలిటికల్ వెపన్ గా వాడుతున్నారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, విచారణ కమిషన్ అయినా విచారణ సందర్భంలో 1952 చట్టాన్ని మీరకూడదు, చట్టం పరిధిలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని కుండబద్దలు కొట్టినట్టు సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ ఘోష్ కమిషన్ 8B కింద మాకు నోటీసులు ఇవ్వలేదు, విచారణ నిష్పాక్షికంగా జరపలేదు, అందుకే దిస్ ఎంక్వైరీ ఈజ్ అన్ఫేర్, ఇల్లాజికల్ అండ్ పొలిటికల్లీ మోటివేటెడ్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజున్న కక్షపూరిత, మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, కక్షపూరితంగా చేస్తే 2వ రోజే, ప్రభుత్వం వచ్చిన 2వ రోజే రాజకీయ కక్ష మొదలైతా ఉండే. రాజకీయ కక్ష కాకుండా ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఒకసారి విజిలెన్స్ కమిషన్, దాంట్లో పాటు ఈరోజు మరి ఎంక్వైరీకి సంబంధించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఎంక్వైరీ వేయటం జరిగింది అధ్యక్ష. ఎవరి పరంగా రాజకీయంగా మేము పూర్తి స్థాయిలో కక్ష సాధించాలనే ఉద్దేశంలో లేము. కానీ వాస్తవాలు తెలిపే ప్రయత్నంలో ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, వాస్తవాలు ప్రజలకు తెలిసే కార్యచరణ తీసుకుంటాం అధ్యక్ష. ఆ రోజు రాజకీయ కక్షతోని ఆనాటి ప్రభుత్వాలు చేస్తే ఈ రోజు మేము ఆ విధంగా చేపట్టలేదు. చేపడితే 2 సంవత్సరాలు ఎందుకు అధ్యక్ష? ఎందుకంత 2 సంవత్సరాలు? 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే అప్పుడు అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి మీద షా కమిషన్ వేసింది. షా ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మా ఉత్తమ్ గారు అంటున్నారు, అరే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పునే తప్పు పట్టరా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మీరు పీసీసీ రిపోర్ట్ అంటారా అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు దేశమంతా ధర్నాలు, రాస్తారోకోలు, షా కమిషన్ ఇది కక్షపూరితమైనది, ఇది రాజకీయ ప్రేరితమైనదని దేశమంతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మీరు ధర్నా. రైట్. ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు మనతో పాటు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ కమిషన్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారో, పక్కనేమో ఇది పీసీ ఘోష్ కాదు ట్రాష్ అంటూ కూడా చెప్తున్నారు, కావాలని చెప్పి చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి రామచంద్ర నాయక్ గారు ఏం చెప్తారు చూద్దాం. నమస్తే సార్ రామచంద్ర నాయక్ గారు. నమస్తే అండి.
ఇది ఇప్పటి నుంచి కాదు, గత నుంచి వస్తుంది. అంటే బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలక్షన్స్ ముందు ఏదైతే కుంగిందో అప్పటి నుంచి ఇది వస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు దీనికి సిబిఐ కప్పు చెప్పడానికి గల రీజన్ ఏమనుకొచ్చిందో 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి సార్. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ కూడా ఎప్పటి నుంచి చెప్తుంది దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. ఒకవేళ సిబిఐ కప్పు చెప్తే దాంట్లో ఏదైనా శిక్ష పెడితే అది కేంద్రం చేసింది, మాకు సంబంధం లేదు అనే విధంగా ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది మరొకసారి తరిమెత్తిచ్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుందనేది. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం. వాస్తవంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసిగా ఆ రోజు రవీంద్ర రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది వాస్తవం. కాళేశ్వరం వారి హయాంలోనే మరి ప్రతిపాదనలు తుమ్మిడియాటి నుంచి కాళేశ్వరం మేడిగడ్డకు మార్చి మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వారి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుండగానే వారి పరిపాలనలోనే కాళేశ్వరం 6 పిల్లర్లు 7వ బ్లాక్ లో కుంగినాయి. సో ఏదేమైనా ప్రజల ఆస్తి, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు నష్టం చేసింది కాబట్టి దాని మీద ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన విచారణ అన్ని స్థాయిలో టెక్నికల్ గా ఎన్ఎస్డిఏ వాళ్ళు, అదేవిధంగా అవినీతి పరంగా అనుమతుల పరంగా జరిగిన అవినీతులు పిసి ఘోష్ గారు బయటపెట్టడం జరిగింది. ఏదేమైనా శిక్ష చట్టపరంగా శిక్ష జరగాలి కాబట్టి కక్ష సాధింపు చర్యగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనే పరిస్థితి కనబడకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూనే దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అందులో సిబిఐ గతంలో మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, బండి సంజయ్ గారు కానీ అందరూ కాళేశ్వరం ఏటీఎంలుగా వాడుకున్నారు కేసీఆర్ కుటుంబం అనేది వారు కూడా ప్రస్తావించింది, అందరం చూసిందే. కాబట్టి తప్పకుండా ఇప్పుడు సిబిఐ మరి కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని వాస్తవాలు నిగ్గుదేల్చి తప్పకుండా చట్టపరంగా వారిని శిక్షించాలనేది మా మనోగతం. సిబిఐకి అంటే 38,000 కోట్లతో అయిపోవాల్సిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కాదని 1,49,000 కోట్లు మరి దాదాపు 4-5 రెట్లు దాని వ్యయాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఇట్లు ఎందుకు కట్టాల్సి వచ్చింది? నిజంగా మరి ఆనాడు నిపుణులు మేధావులు వద్దని చెప్పి వారించినా గానీ కేసీఆర్ గారు దాన్ని ఎందుకు కొనసాగించినది తప్పకుండా సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటది అనేది. రామచంద్ర నాయక్ గారు, ఆ లిఫ్ట్లు తగ్గించుంటే బాగుండేది, లిఫ్ట్లు పెంచుకుంటా పోవడం వల్లే భారం పెరిగిపోయింది అంటుంది ప్రభుత్వం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కరెక్ట్ గానే వెళ్ళింది అనుకోవచ్చా ఆ స్టేట్మెంట్ ని బట్టి? తప్పకుండా ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి మన గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చే ప్రతిపాదన ఉండగా అప్పటికే 11,000 కోట్లు మరి ప్రజాధనాన్ని వెచ్చించి కొంత పని ప్రారంభించిన తర్వాత ప్రాజెక్టును మార్చాల్సిన అవసరం లేకుండే. మరి అన్ని లిఫ్ట్లు, అంత పవర్ కన్జంప్షన్, అంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి మరి ఆలోచించకుండా నిర్లక్ష్యంగా దాన్ని వాళ్ళు ఏ స్వార్థం లేకుండా చేసిరని చెప్పేసి అనుకుంటున్నారా? కాబట్టి తప్పకుండా వాళ్ళు వారి స్వార్థం కోసం, వారి కమిషన్ల కోసమే వారు ఆ ఆలోచన చేసిరు కాబట్టి శిక్ష అయితే పడుతుందంటారు. రైట్, శిక్ష పడాలి. అదే విధంగా కేంద్ర సంస్థ, దర్యాప్తు సంస్థ మాకు అప్పచెప్పండి అని బీజేపీ వాళ్ళు అన్నారు కదా, కాబట్టి వాళ్ళకి అప్పచెప్తున్నాం, తప్పకుండా వారికి శిక్ష చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర నాయక్ గారు. ఎస్, మొత్తానికి ఏదైనా కావచ్చు, రెండు ఇటుపక్క అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉంటే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కప్చెప్పింది. అంటే ఇన్వెస్టిగేషన్ వారి చేతికి అప్పచెప్పారు కాబట్టి మాకేమీ లేదు, ఒకవేళ ఎటువంటి తీర్పు వచ్చినా, సిబిఐ ఎటువంటి విచారణ జరిపి తీర్పిచ్చినా సరే మాకేం సంబంధం లేదనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ రామ్మోహన్ రావు గారు, సిబిఐ తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుంది అనుకోవచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా, కానీ రావణ కష్టం ఇంకా రగులుతూనే ఉండాలి, 2028 ఎన్నికల వరకు ఇది సాగుతూనే ఉండాలి అనే ఉద్దేశం కనపడుతుంది ప్రభుత్వం. నిన్నంతా ఉదయం 9 గంటల నుంచి రాత్రి తెల్లారి 2 గంటల దాకా నేను మొత్తం లైవ్ చూశాను. నాకు బాగా నచ్చిన ప్రసంగం ఎవరిదంటే అక్బరుద్దీన్ ఓవైసీ. గత నెల రోజుల నుంచి నేను ప్రతి డిబేట్ లో వేస్తున్న ప్రశ్నలన్నీ కూడా, నేను చట్టసభ సభ్యుని కాదు కదా, నాకు చాలా సంతోషం, నా ఆత్మ వాడికి ఆయనలో ప్రవేశించింది అనిపించింది. అంటే అన్ని ప్రశ్నలు వాజీ ప్రశ్నలు వేశారు. నిజంగా చెప్పాలంటే అవినీతి జరిగింది, సమస్య లేదు.
1,00,000 కోట్ల అవినీతి తప్పు. యాక్చువల్ గా 89,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, 93 అంటున్నారు, 93,000 కోట్లు. 93,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 అవినీతి అవుతున్నారు కదా. అదేంటి ఆ 3 బ్యారేజీల సంగతి పక్కన పెడితే మిగతా అవన్నీ కలిస్తే 141 టీఎంసీ నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్లు కట్టిండ్రు, పంప్ హౌస్లు కట్టిండ్రు, సబ్ స్టేషన్లు కట్టిండ్రు. ఇవన్నీ కాళేశ్వరం కిందికి రావాలి. కాళేశ్వరం అనగానే ఒక నోషన్ మన మీడియా కానీ లేకపోతే రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు విమర్శించే అధికార పక్షం కానీ ఏమంటారు 1,00,000 కోట్ల అవినీతి ఇదే మొత్తం అంతా ఆ రకంగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు కంగు తిన్నారు. లోపల కూర్చున్నాడు కనుక మళ్ళీ ఆయన ప్రసంగం పూర్తి కాకముందే వచ్చి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. కాదట్లేదు ఆయన ప్రశ్నలు మరొక్కసారి ప్రభుత్వానికి వస్తున్నాను. ఒకటి కొండను దవి ఎలకని పట్టిండ్రా, ఇది నెంబర్ 1. అంటే ఏమి తేల్చకుండా అది సూనృతం ఇది సూనృతం అని చెప్పి చివరికి 6,80,00,000 రూపాయలు ఒక ఏజెన్సీ నుంచి వసూలు చేయమని ఇచ్చారు. చూడండి, అందుకని అక్బరుద్దీన్ అన్నారు 3.5 కోట్లు ఈ కమిషన్ ఖర్చు అయింది, ఇంకా గట్టి 6 కోట్లు కూడా ఖర్చు కావచ్చు, ఎందుకంటే విమాన ప్రయాణాలు అవన్నీ కలుపుకుంటే ఆ రికవరీ కోసం ఏదైతే సిఫార్సు చేసిందో అదొక్కడే తప్ప వేరే స్పెసిఫిక్ సిఫార్సులు లేవు. నేను కూడా అంగీకరిస్తున్నాను. నేను అది అడ్వకేట్ చెప్తున్నా. ఈ కమిషన్ రిపోర్ట్ కొండందవి ఎలుకని కూడా పట్టలేదు అంటున్నాను. దానికి కారణం ఏంటంటే ఎంతసేపు రాజకీయ పరంగా పోయింది తప్ప బిగ్ బాస్ ఎవరు అనే పోయింది తప్ప ఇక్కడ 3-4 ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇవాళ కాంట్రాక్ట్ చేసిన సంస్థలు ఉన్నాయి. నవయుగ గానీ లేకపోతే ఎల్ఎన్టీ గానీ లేకపోతే మన మెగా కన్స్ట్రక్షన్ గానీ వీటన్నిటి మీద ఎందుకు పోలేదు అంటే అక్బరుద్దీన్ గారి అందులో సమాధానం కూడా చెప్పిండు. ఏం లేదు, అందరికీ ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ కి ఇస్తున్నది ఇదే సంస్థ, అట్లాగే బీజేపీకి ఇస్తున్నది, బీఆర్ఎస్ కి ఇస్తున్నది, అన్ని ప్రధానమైన సాంప్రదాయ పార్టీలు అన్నిటి సారా పార్టీలు అంటారు నేను వాటికి ఇస్తున్నది. కమ్యూనిస్ట్ పార్టీలకు ఎంఐఎం లాంటితే ఎంఐఎం అధినేతతోని కొంతవరకు వేరే విషయాలకు విభేదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇన్స్పైరింగ్ స్పీచ్ ఏదైనా ఉంటే నిన్న అందరికంటే ఏదైతే మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా సూటి పట్టులో 5-6 వేసాం. గత 2 రోజుల నుంచి కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నా. ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ దేని మీద ఉన్నది, ఆయన దేని మీద పోయింది. కమిషన్ 3 బ్యారేజీలు కుంగడానికి కారణాన్ని కానీ ప్రాజెక్టు సైట్ మార్చడానికి కారణం ఏమో తెలుసుకోమని చెప్పలే. అంటే చూచి రామంటే కాల్చి వచ్చిన హనుమంతుడు లాగా అసలు విషయం విడిచిపెట్టి కొసరి విషయాలు పట్టుకొని మొత్తం చేసిండ్రు. అంతిమంగా ఈ ప్రభుత్వానికి అక్బరుద్దీన్ వేసిన ప్రశ్న నేను కూడా వేస్తున్నాను. అయ్యా ఈ మంచి చెడు జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరగలేదా నేను అంటున్నా, జరిగిందా జరగలేదు. అవినీతి మాత్రం జరిగింది. ఎందుకంటే ముగ్గురిని పట్టుకుంటేనే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి అంటే ఖచ్చితంగా జరిగింది. 10,000 కోట్ల 20,000 90,000 కోట్ల సగం 30,000 కోట్ల అవుతుంది కానీ 90,000 కోట్లు అయితే కావు కదా. అవినీతి పరుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సిబిఐకి అప్పచెప్పడాన్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈ లాభాలు ఏదైనా సరే సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకంటే ఇందులో తేల్చింది ఏం లేదు కనుక సిబిఐ దీన్ని చేయాలి. ఎందుకంటే సిబిఐకి ఒక ఈ రిపోర్టే కాకుండా కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ రిపోర్టే కాకుండా విజిలెన్స్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ ఏం చేసింది, ఇవన్నీ సిడబ్ల్యూసీ ఏం చేసింది, మొత్తం అన్ని కూడా రావాల్సిన అవసరం ఉంది. రెండోది ఏమంటున్నాను ఆశ గారు, ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేసింది కదా, రాజకీయ పక్షాలు పరస్పరం దూషించడానికి మనకు వచ్చినాయి. కానీ నిన్నైతే నేను స్పీకర్ పాత్ర కానీ ఇంతకుముందు మన రంజన్ నాయక్ గారు అన్నట్టు స్పీకర్ల పాత్ర సభను నడిపించే క్రమంలో అద్భుతంగా ఉన్నట్టున్నాయి. సరే కొన్నిసార్లు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా కూడా 13 గంటలు చర్చ, 4 గంటలేమో బీసీ బిల్లు మీద చర్చ, 9 గంటలేమో ఈ మన కాళేశ్వరం కమిషన్ చర్చలో కొంత అపశృతులు జరిగినా కూడా అంతిమంగా ఒక రకంగా చెప్పాలంటే చర్చ ఉందాగా జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాలు కారణం కూడా అంతేందుకు బీజేపీ ఇంకొక అర్థంగా ఏంటంటే బీజేపీ వాళ్ళు వాకౌట్ చేస్తే మరి చివరిగా ఉన్న బీజేపీ మిత్రుడు ఎవరైతే మన పాల్వాయి హరీష్ బాబు మాట్లాడండి, మరి ఆయనకి ఎట్లా అవకాశం వచ్చింది, 8 సీట్లు రెండో అవకాశం ఎట్లా ఇచ్చారు, ఇది కూడా ఆ స్పీకర్ నిర్ణయానికి వదిలేద్దాం మనం. కానీ ఏదైనా సరే ఇప్పుడు మొత్తం కలిస్తే కమిషన్ రిపోర్టులు ఏమి తేలలేదని అర్థమవుతుంది. డైరెక్ట్ గా ఫలానా సంస్థలు అవినీతి చేసినాయనో లేకుంటే ఏం లేదు. కానీ ఇంత రాజకీయ కోణంలో ప్రభుత్వం ఏ ఆరోపణలు చేసిందో కమిషన్ కూడా అదే ఆరోపణలు చేసింది, ఏం తేడా లేదు. రాజకీయ కోణంలో ప్రభుత్వం ఏ ఆరోపణలు చేసుకుంటూ వస్తుందో మిగతా అంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆ 3 బ్యారేజీలే కావు, ఇవన్నీ ఉన్నాయని చెప్పాలి కదా. అంతిమంగా ఒక ప్రశ్న ఎంట్రన్స్ లేదని చెప్పి గతంలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆహ్వానించడం జీవో తీసుకురావాల్సి ఉంటుందంటారా, తీసుకొస్తుందంటారా? అదే కదా ఇప్పుడు విధాన మండలిలో జరిగేది గొడవ అదే. సిబిఐ అంటే మొత్తం పూర్తిగా మన పెంపుడు కుక్క అని పెంపుడు చిలక అని ఏది బీజేపీ పార్టీ కానీ వీళ్ళు అంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఆరోపిస్తున్న వీళ్ళు వాడికి అప్పచెప్పడం అంటే ఏంటి, ఆడలేక మధ్యలో ఇంకోటి చేయరాక మనకి వీళ్ళకి కమిషన్ రిపోర్ట్ తేల్చింది ఏమి లేదు కనుక
చర్యలు తీసుకోవడానికి ఏం లేదు. మళ్ళీ రాజకీయ పరంగా కక్ష తీసుకోవాలంటే ఏం చేయాలి? సిబిఐ కేసు పెండింగ్ లో ఉందని చెప్పాలి. ఇంతకీ సిబిఐ వస్తుందా రాదా? అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రం ఏంటంటే ఎంట్రీకి, మీరు అన్నది కరెక్ట్, ఎంట్రీకి సిబిఐ ఎంట్రీ మనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం లేకుండా ఎంట్రీ కావడానికి వీల్లేదు. కానీ ఈడీ కావచ్చు, ఈడీ చాలా వాటాలు కావచ్చు. ఈడీ రావడానికి ఇక్కడ మనీ మన హవాలా కానీ మనీ మార్పిడి ఎక్కడ లేదు. అవినీతి ఉంటే ఉండొచ్చు కానీ మనీ మార్పిడి ఎక్కడ కనపడతలేదు. కానీ ఈడీ వస్తుందికి అవకాశం లేదు కనుక ఈ సిబిఐ రమ్మని కోరుతున్నారు. ఇప్పుడు బాగా ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, కానీ సిబిఐ స్వతంత్ర సంస్థ కనుక వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆ తెలంగాణ ప్రభుత్వం కోరినంత మాత్రం వస్తారా రారా, వస్తే ఏం జరుగుతుంది, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ దానికి ఏమి ఇస్తారని నేను అంటాను. బీజేపీ కూడా చెప్తుందిగా, ఇప్పటి నుంచి కాదు గత నుంచి చెప్తుందిగా బీజేపీ స్టాండ్. దీనిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఒక వికెట్ పడిపోతుంది అని చెప్పి. అదే కదా, ఏం లేదు కదా, తేలింది కదా. అంటే ఖచ్చితంగా నేనేమంటున్నా అంటే అవినీతి ఉన్నది, ఎవరైనా అవినీతి లేదని ఎవరు ఒప్పుకుంటారు, అవినీతి ఉన్నది. అవినీతి నుంచి ఎట్లా తప్పించుకోవాలని బీఆర్ఎస్ నేను అంత డ్రామా ఏం జరిగిందంటే ఎట్లా చేసి ఎదుటి వారిని రాజకీయంగా ఎదుర్కొందాం, ఈ కమిషన్ రిపోర్ట్ ను ముందర పెడదాం, అది కూడా హర్రీ నా రాత్రి తెల్లారి 2 గంటల దాకా నేను కూడా చూడాల్సి వచ్చింది కదా. మనందరూ రేపు పొద్దున మాట్లాడాలంటే చూడాలి కదా. అందుకనే ఈ 2 రోజులు అంటే మొత్తం చర్చ అంతా ఒకే రోజులో కుదించి ఇంత అర్జెంట్ గా చేయాల్సిన పరిస్థితి రాజకీయ కారణాలు ఉన్నాయి దానికి. హైకోర్టులో వీళ్ళ పిటిషన్ పెండింగ్ లో ఉంటుంది. హరీష్ రావు వేసిన పిటిషన్ ఆ రిపోర్ట్ ప్రవేశపెట్టకుండా చూడమని వాటికి వాయిదా పడ్డది. మళ్ళీ 7 అక్టోబర్ నాటికి 7 సెప్టెంబర్ నాటికి ఇంకొక కేసు కూడా వీళ్ళిద్దరు కేసీఆర్ గారు హరీష్ రావు గారు వేసిన కేసు పెండింగ్ లో ఉంటుంది. కనుక ఈ రోజు ప్రవేశపెడితే ఒకటి కీలకతం దుకాణం బంద్ అనుకున్నట్టున్నారు కనుక చేశారు. చివరికి ఎటు పాల్పోక అందుకని అక్బరుద్దీన్ గారు స్పష్టంగా అడిగారు, మీరు ఏం చేస్తారు, వాట్ నెక్స్ట్, అవి ఉపయోగించుకుంటారా? నిజమే, 1 పిల్లర్ 2 పిల్లర్ పొంగినాయి, మహా అయితే 300 కోట్లు 400 కోట్లు అంటున్నారు వారు గత ప్రభుత్వం. ఆ 300-400 కోట్లు ఖర్చు పెట్టి అది బాగా చేస్తారా లేకపోతే విడిచిపెడతారా? అంటే ఏ డ్యామ్ కూడా ఎక్కడ చిన్న పగుళ్ళు లేకుండా ఉన్నదా ఇప్పటిదాకా? ఉంటే ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నారు? అసలు మొత్తం విడిచిపెట్టడమేనా? మిగతా వాటిని వాడుకుంటారా లేదా? వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు బస్వాపూర్ దాకా నీళ్లు నింపుతున్నారు. ఇప్పుడు ఏవైతే బస్వాపూర్ శంకుస్థాపన కానీ కొండపోచమ్మ ఒకవేళ నీళ్లు వెళ్ళలేదు ఎకరాకు కూడా అంటే కనుక సవాల్ చేస్తున్నాను, వారి పదవులను కూడా రాజీనామా చేస్తారా అని చెప్పి. ఈ సవాల్ అనేవి మనం రాజకీయంగా చూస్తూనే ఉంటాం. నేను ఇప్పటికీ ఆశగారు ఒక మాట అంటున్నాను, కాళేశ్వరంలో అవినీతి ఉంది, అవినీతి తిమింగలాలు బయటపడాలి. అది రాజకీయ నాయకత్వం దాకా ఉందంటున్నాను, సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు బహిరంగ రహస్యం ముంజేతి కంకణానికి అందమెందుకు? ఒక 3 ఇంజనీర్లు పట్టుకుంటే 1000 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి అంటే 94,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పుడు ఖచ్చితంగా 10,000 కోట్ల 15,000 కోట్ల ఈ అందరూ పంచుకుంటే తిలా పాపం తలా పెడకడం అంటే అందరికి వస్తుంది అంటున్నాను. కానీ అవినీతి మీద పోలే. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చేస్తే గవర్నమెంట్ తప్పు చేసిందంటే దీనిలో ఆ 3 బ్యారేజీలకు పరిమితం కాకుండా మొత్తం చేస్తేనేమో కమిషన్ పరిధి దాటినట్టు కాకుండా. కానీ మనకు బీసీ ఘోష్ గారు కూడా ఎందుకో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఒకటి ఉంటే పని ఇంకోటి చేసిండే నేను అంటున్నాను. ఈ 3 రామారావు గారు ఒక నిమిషం, ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. అదేవిధంగా ఆల్రెడీ వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి కాబట్టి విమర్శలు ప్రతి విమర్శలు. స్వామి, రాష్ట్ర ప్రభుత్వం అయితే సిబిఐ అప్పచెప్తూ కేంద్రం కోర్టులో అయితే బంతిని వేసేసింది. బీజేపీ గత నుంచి ఆరోపణలు చేస్తూ ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది? సిబిఐ రాష్ట్రంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ప్రత్యేక జీవో ఏమైనా తీసుకొస్తారా? నిన్న చేసినటువంటి ఆరోపణల్లో విమర్శల్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. 9 గంటల పాటు జరిగినటువంటి సుదీర్ఘ చర్చలో భాగంగా సిబిఐకి అప్పచెప్తున్నాము అని చెప్పారు. మరి ఏ విషయాల్లో సిబిఐ ముందుకు వస్తుందా రాదా? వస్తే కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి గత నుంచి ఏకదాటిగా కామెంట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ బీజేపీకి అప్పచెప్తే దీంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ రావాల్సినటువంటి సమాధానాలు కానీ క్లియర్ కట్ గా వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఇది ఘోష్ కమిషన్ కాదు, ట్రాష్ కమిషన్, దీంట్లో చెప్పేవన్నీ అవాస్తవాలు, కేవలం కక్షపూరితంగా మాత్రమే చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు స్వామి? అంటే ఆశ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన 3 బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విషయంలో జరిగినట్టు అవకతవకలపైన, ఆర్థికపైన మోసాలపైన ఇప్పుడు బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నిన్న అసెంబ్లీలో అన్ని పక్షాల మద్దతు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తాను ఈ కేసు విచారణ కోసం సిబిఐకి ఒకవైపు సూచిస్తున్నట్టుగా కూడా ఆయన నిర్ణయం వెలువరించారు. ఒకవైపు సిబిఐకి విచారణ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు సూచించింది. దీంతో ఇప్పుడు సిబిఐ కోర్టులోకి కేసు వెళ్ళబోతుంది. ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో
రాష్ట్రంలోకి సిబిఐ రావడానికి నిరాకరిస్తూ ఒక జీవోని తీసుకురావడం జరిగింది. సిబిఐ రాష్ట్ర అనుమతి ఉంటే తప్ప రాష్ట్రంలోని కేసుల విషయంలో సిబిఐ ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం లేదు. ఒకవైపు గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది. ఒకవైపు ఇలాంటి పరిస్థితుల్లో గత కేసీఆర్ సర్కారు, గతంలో బీఆర్ఎస్ సర్కారు ఒకవైపు వివిధ కేసుల సందర్భంగా కావాలని చెప్పేసి కేంద్ర ఎన్డీఏ సర్కారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివిధ కేసుల పేరుతో వేధిస్తున్న ఉద్దేశంతో రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ కాకుండా గతంలోనే ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని మరి సిబిఐకి కేసును అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పుడు కేసు సంబంధించిన అన్ని రకాల పూర్వాపరాలను సిబిఐ ఒకవైపు హైదరాబాద్ జోన్కు సంబంధించినటువంటి ఎవరికి దీనికి అప్పగిస్తారు, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రక్రియ ముందు సాగబోతున్నది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఒకవైపు లీగల్ ఫైట్ అయితే కొనసాగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో కాళేశ్వరం ఆయన వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ఈరోజు నిరాకరించింది. రేపు విచారణ విస్తరిస్తామని చెప్పేసి హైకోర్టు సూచించింది. కోర్టులో ఒకవైపు న్యాయపరంగా పోరాటం చేస్తూనే మరోవైపు వివిధ అంశాలపైన ఎప్పటికప్పుడు లీగల్గా దీన్ని ఫైట్ చేసి తేల్చుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. గతంలో అనేక రకాల కమిషన్లు ఇదే చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసి విచారించినటువంటి కమిషన్ల విషయంలో కోర్టులు కొట్టివేసిన విషయాన్ని కూడా నిన్న శాసనసభలోనే ఒకవైపు హరీష్ రావు గుర్తు చేశారు. ఇందిరాగాంధీ పైన వేసినటువంటి షా కమిషన్ కావచ్చు, అద్వానీ మురళీ మనోహర్ జోషి పైన వేసినటువంటి లిబ్రహాన్ కమిషన్ కావచ్చు, ఇలా అనేక కమిషన్లు వాటికి సంబంధించిన చట్టపరిధికి లోబడి చేయనటువంటి విచారణ సంబంధంగా వాటిని తర్వాత కోర్టులు వాటి కొట్టివేసిన విషయాన్ని కూడా నిన్న గుర్తించారు. ఒకవైపు ఇదే అంశానికి సంబంధించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా ఏదైతే కాళేశ్వరం పని నిర్వహించాలని సంబంధించి ఏడ్సీబీకి సంబంధించినటువంటి నోటీసులు మాకు ఇవ్వకుండానే మమ్మల్ని సాక్షులుగా పిలిచి విచారించి ఒకవైపు మా వివరణ తీసుకున్న తర్వాత అక్యూజ్డ్గా మమ్మల్ని బదనాం చేసే విధంగా రిపోర్ట్ ఇచ్చారు. ఇది పీసీ ఘోష్ నివేదిక కాదు, పీసీసీ నివేదిక, ఇది ఒక ట్రాష్ నివేదిక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నిన్న ఎదురుదాడి చేసింది. మొత్తానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న క్యాబినెట్ పెద్ద ఎత్తున కూడా హరీష్ రావు మాట్లాడిన సందర్భంగా అడ్డుపడ్డారు. ఆ తర్వాత హరీష్ రావు తను చెప్పకుండా చెప్పిన విషయం సందర్భంగా వాకౌట్ చేసి బయటకు వచ్చి ఒకవైపు గన్ పార్క్లో మాట్లాడారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు రాష్ట్ర ఏజెన్సీలను కాకుండా ఇప్పటికే కాళేశ్వరం బ్యారేజ్ కుంగిపోయిన విషయం పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, స్టేట్ విజిలెన్స్ నివేదిక కావచ్చు, కాగ్ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటి నివేదికల ఆధారంగా జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు కావచ్చు, టెక్నికల్ డీవియేషన్స్ కావచ్చు, ఒకవైపు విధానపర నిర్ణయాల లోటుపాట్లను విచారించడం కోసం పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నేతలంతా కూడా ఒకవైపు ధర్నాలు నిర్వహిస్తున్నా మనం చూస్తున్నాము. ఇప్పుడే శాసన మండలి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ బయటికి వచ్చారు. వాళ్ళందరూ కూడా గన్ పార్క్ వైపు వెళ్తున్నారు. శాసన మండలిలో నిరవధిక వాయిదా పడింది. దీంతో ఈ కేసులకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా సిబిఐ ఒకవైపు రాష్ట్రానికి సాగునీరు అందించినటువంటి కేసీఆర్ పైన సిబిఐ కేసులు పెట్టడం సరికాదని చెప్పేసి కూడా ఒకవైపు ఎమ్మెల్సీలంతా కూడా శాసన మండలి నుంచి గన్ పార్క్ వైపు దూసుకుపోతున్నారు. ఒకవైపు అందరూ కూడా నల్ల కండువాలు ధరించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీఆర్ను అదేవిధంగా హరీష్ రావును రాజకీయంగా ఎదుర్కోలేకనే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మోడీ డైరెక్షన్లోనే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. బాబు మోడీ డైరెక్షన్లోనే కేసీఆర్ను వేధించడం కోసం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వేధించడం కోసం ఇలాంటి కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఒకవైపు నిరసన కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి వెళ్తున్నారు. మనం చూస్తున్నాము. నెక్స్ట్ మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది సార్? తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కాళేశ్వరం లాంటి అపురూపమైనటువంటి ప్రాజెక్టును కట్టి తెలంగాణ నోళ్లు తెరుచుకున్నటువంటి లక్షలాది ఎకరాలలో సాగునీరు అందించి దేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ను, తెలంగాణ సాధకుని ఇవాళ సిబిఐ ఎంక్వైరీ పేరిట దుర్మార్గంగా కాంగ్రెస్ బీజేపీలు రెండు కుమ్ముక్కై ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీగా మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి విషయంలో ఈగ వాలినా సహించని 60 లక్షల సైన్యం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అడుగడుగున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నెరవేర్చలేక, పరిపాలన చేతగాక దద్దమ్మ పాలన కొనసాగిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. చెప్పండి మదన, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? లీగల్గా నిజంగా నిలబడుతుంది అనుకుంటున్నారు? ఒకటి, ఈ కేసు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ థింగ్ అండి,
రాహుల్ గాంధీ గారేమో సిబిఐ వద్దు, ఇది బీజేపీకి జేబు సంస్థ అని చెప్తున్నారు. సిబిఐ కానీ ఈడీ కానీ ఇతర సంస్థలు కూడా బీజేపీకి జేబు సంస్థలకు మారాయని చెప్తున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో సిబిఐ అనేది ఒక జేబు సంస్థ బీజేపీ లాగా ఉందని చెప్తున్నాడు. కానీ ఈరోజు మోడీతోని కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రజల రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడి మీద సిబిఐ కేసు నమోదు చేయడం అంటే ఇది మోడీ అండ్ రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా తెలుస్తుంది. ఖచ్చితంగా మా పార్టీ న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా 100% ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదు. తెలంగాణ బిడ్డల యొక్క ఆశీస్సులు ఉన్నంత కాలం కేసీఆర్ గారిని ఏ శక్తి ఏ వ్యక్తి కూడా టచ్ చేయలేదని మేము చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి రాబోయేటువంటి ఉద్యమంలో ఖచ్చితంగా ఆయన ప్రజల నుంచి నిరసనను ఎదుర్కోవడం గ్యారంటీ అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఘోష్ కమిషన్ ఒక రాజకీయ కమిషన్, రాజకీయ చట్టపరంగా వ్యవహరించలేదు. న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయపరంగా కొట్లాడుతాం. ఇది బీజేపీ కాంగ్రెస్ పన్నిన కుట్ర, కేసీఆర్ గారి పైన తీసుకుంటున్న రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదు. న్యాయస్థానంలో ఈ కమిషన్ చేసినటువంటి చట్ట విరుద్ధమైన ప్రాసెస్ పైన ఖచ్చితంగా సవాల్ చేస్తాం. ప్రజాక్షేత్రంలో ఈ యొక్క ఇద్దరు కుట్రల్ని పట్టబయలు చేస్తాం. చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా గన్ పార్క్ వైపు దూసుకొస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్సీలంతా కూడా చట్టసభల్లో ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, సంబంధించి న్యాయపరంగా కూడా ఎదుర్కొంటున్నాము. చంద్రబాబు మోడీ డైరెక్షన్లోనే రాష్ట్రంలో ఇటు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. మొన్నటి వరకు కూడా సిబిఐని కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థగా పేర్కొన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా కేసీఆర్ పైన ఇలాంటి రాజకీయ కక్షాల కోసం ఇలా చేస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అంతా కూడా గన్ పార్కు చేరుకున్నారు. ఆశ గన్ పార్క్ వద్దకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా గన్ పార్క్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద బైఠాయించారు. వైపు పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి అంతా కూర్చోవడం జరిగింది. వారందరూ కూడా కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ తోటి కుమ్ముక్కై ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి సిబిఐ వద్దు. మోడీ బాబు డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. మోడీ బాబు డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. మోడీ బాబు డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. తెలంగాణ వ్యతిరేక ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్. తెలంగాణకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్ పై సిబిఐ కేసుల, తెలంగాణకు సాగునీరు అందించినటువంటి కేసీఆర్ పై సిబిఐ కేసుల, తెలంగాణకు సాగునీరు అందించినటువంటి కేసీఆర్ పై సిబిఐ కేసుల, తెలంగాణను భారతదేశానికి ధాన్యాగారంగా తీర్చిన కేసీఆర్ పై సిబిఐ కేసుల. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ బాబు మోడీ డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. బాబు మోడీ డైరెక్షన్. సిబిఐకి అప్పగించిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్ ఒకటే కనిపిస్తుంది. ఎందుకు కాళేశ్వరానికి సంబంధించి వాటర్ తీసుకొచ్చినటువంటి మహాశైలిని ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీకి సిబిఐకి అప్పగించడం ఏంటని గతంలో కూడా చెప్పారు కదా, ఏ విచారణ ఎదుర్కొంటాము, మేము తప్పేం చేయలేదు, ప్రజలకి మంచి చేయాలనే కారణంతో ముందుకెళ్తున్నామని. ఎందుకు ఇప్పుడు సిబిఐకి అప్పగించడంతో ఇంత వ్యతిరేకత, ఇంత విమర్శలు చేయడం దేనికోసం అనుకోవచ్చు? స్వామి
ఒకవైపు తెలంగాణను సస్యశ్యామలం చేసి తెలంగాణలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి కేసీఆర్ పైన కేసులు పెట్టడం సిగ్గు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా నిరసన చేస్తున్నారు. ఈ రోజు ఉదయం శాసన మండలి సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పైన గర్హిస్తూ శాసన మండలిలో ఉదయం నుంచి కూడా ఆందోళన కొనసాగించినటువంటి ఎమ్మెల్సీలు అక్కడి నుంచి నేరుగా గన్ పార్క్ చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు కుమ్ముక్కై రేవంత్ రెడ్డి ద్వారా కేసీఆర్ ను వేధించడం కోసమే ఇలాంటి కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను ప్రాణంగా పెట్టి సాధించినటువంటి కేసీఆర్ పైన ఇలాంటి వేధింపు చర్యలు సిగ్గు అని చెప్పేసి వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సిబిఐని వ్యతిరేకిస్తారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సిబిఐ ముద్దుగా కనబడుతుంది, సిబిఐ ఇష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారో కాంగ్రెస్ హైకమాండ్ తెలుసుకోవాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఒకవైపు సూచిస్తున్నారు. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐని, ఈడీని, ఒకవైపు ఐటీ సంస్థల్ని అడ్డంగా పెట్టుకొని, ఒకవైపు దర్యాప్తు సంస్థలు అడ్డంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని వేధిస్తే స్పందించని రేవంత్ రెడ్డి ఒకవైపు ఇటు బాబు మోడీతోని కుమ్ముక్కై రాష్ట్రంలో కేసీఆర్ ను, ఇటు హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి పనుల విషయంలో దేశానికి ఒక ఇంజనీరింగ్ మార్వల్ గా రూపొందించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన దుష్ప్రచారం చేయడంలో భాగంగానే వాళ్ళంతా కూడా ఇలాంటి వైపు ఒక పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్సీలంతా కూడా ఉదయం నుంచి కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలందరూ కూడా వైపు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ తీసుకునే విధంగా పార్టీ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే సిబిఐకి అప్పగించే వరకు ఏ విచారణకైనా హాజరవుతామని చెప్పారు, మేము ఏ తప్పు చేయలేదని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మోడీ బాబు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి నడిచి కావాలని చెప్పే విధంగా ఇరికించే ప్రయత్నం చేస్తారంటున్నారు. మరి కాంగ్రెస్ ఈ స్టెప్ ఎందుకు తీసుకుంది ఏంటనే విషయాలను వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారి. ఎందుకంటే వారందరూ అక్కడే నిరసన తెలియజేస్తున్నారు, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. జై తెలంగాణ. తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్ది అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యల పాలైనటువంటి రైతాంగాన్ని, బీళ్లు వారినటువంటి నేలలకు ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా అనేక రకాలుగా సాగునీరు అందించినటువంటి తెలంగాణ జాతి గర్వించదగిన ముద్దుబిడ్డ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దాన్ని చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఉన్నాం. ఈరోజు అదే విషయంలో కాళేశ్వరంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించాలని మేము శాసన మండలిలో డిమాండ్ చేసినాం. గడిచిన రోజులుగా జరుగుతున్నటువంటి చట్టసభల సమావేశాలని మీరు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా, ఎంత దుర్బుద్ధితో, ఎంత కక్ష సాధింపుగా ఉండడానికి చట్టసభలు జరిగినటువంటి తీరే నిదర్శనం. వాళ్లకు సాంకేతికంగా అవసరమైనటువంటి బిల్లులకు పరిమితమై ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు, ఒకవైపు యూరియా సమస్య ఉంది, మరొక వైపు ప్రతి ఇంట విషజ్వరాలతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నటువంటి సందర్భం ఉన్నారు. విద్యార్థుల సమస్యలున్నాయి, యువకుల సమస్యలున్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే శాసనసభ, శాసన మండలి జరుగుతున్నటువంటి సందర్భంగా మా సమస్యలు చర్చించబడతాయి, మాకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో అనేక విషయాలను చర్చించాలనేటువంటి మేము డిమాండ్ చేసినాము. ఏ ఒక్క అంశం కూడా చర్చించబడలేదు. నేను శాసనసభ స్పీకర్గా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. బహుశా ఇంత నిస్సిగ్గుగా సభను జరపడానికి, ప్రజా సమస్యలు చర్చించడానికి
భయపడి పలాయనం చిత్తగించినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నా. మొన్న శాసన మండలి జరిగింది, 5 నిమిషాల్లో సంతాప తీర్మానాల తర్వాత అడ్జర్న్ అయింది. ఇవాళ మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కాళేశ్వరం మీద చర్చ జరగాలి, కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీని నిలిపివేయాలనేటువంటి డిమాండ్తో మేము సభను ప్రొటెస్ట్ చేస్తే మా డిమాండ్లోని సహేతుకతను అర్థం చేసుకొని చర్చకు అవకాశం ఇవ్వాల్సినటువంటి మండలి నడుపుతున్నటువంటి ప్రభుత్వం సాంకేతికంగా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి బిల్లులను మాత్రం పాస్ చేసుకొని సభను నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది అనంటే ఇక్కడ కేసీఆర్ గారి సిబిఐ విషయంలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి దురహంకారపూరిత వైఖరితో కొనసాగుతున్నది అనడానికి నిదర్శనం. మళ్ళీ మేము హెచ్చరిస్తా ఉన్నాం, కేసీఆర్ గారు 14 సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసినటువంటి యోధుడు, తన చావును ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు, సాధించినటువంటి తెలంగాణలో ఫలితాలను జనసామాన్యానికి అందించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే సందర్భంగా బీసీలకు సంబంధించినటువంటి బిల్లు నిన్న శాసనసభలో చర్చకు వచ్చినప్పుడు మా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ దానిలో ఉన్నటువంటి అనేక లొసుగులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 రకాలైనటువంటి ఒక బిల్లు విషయంలో ప్రభుత్వానికి 2 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి చిత్తశుద్ధితో చేయడం, 2 సాంకేతికంగా ఇబ్బందులు కల్పించి అది అమలు కాకుండా చూడడం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల విషయంలో సాంకేతికమైనటువంటి సమస్యలను వారే సృష్టించి అది అమలు కాకుండా కుట్ర పన్నుతా ఉన్నారు. ఇది అమలు కావాలి అనంటే గతంలో శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఆ రోజు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండి తమిళనాడులో ఏ విధానం అయితే అనుసరించిందో ఈ దేశంలో 2 రకాలైనటువంటి రాష్ట్రాలు కనబడతాయి ఇటువంటి బిల్లుల విషయంలో. ఒకటి అమలు చేసుకున్నటువంటి రాష్ట్రాలు, అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి రాష్ట్రాలు. ఇక్కడ ఈ ప్రభుత్వం అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వాల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నది. అమలు చేసినటువంటి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని తయారు చేయాలని మేము కోరినాం. అది అటకెక్కిచ్చిళ్ళు. ఇవాళ మీరందరూ చూసిళ్ళు, గడచిన శాసన మండలి సమావేశంగా భూసాని వెంకటేశం గారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టును మాకు అందించమంటే పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు, అందిస్తామన్నారు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈ జరుగుతున్నటువంటి తతంగాన్ని చూస్తూ ఉంటే ఈ బిల్లుల విషయంలో మేము పెన్ డ్రైవ్ అడిగినప్పుడు, సమాచారం అడిగినప్పుడు స్పేస్లో ఉన్నది సునీతా విలియమ్స్, ఆమె భూమి మీదకి తిరిగి వచ్చింది. కానీ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఆ కమిషన్ నివేదిక మండలికి శాసనసభకు రావడానికి ఇంత టైం పట్టిందంటే మేము 2 నత్తలను బతిలాడి అడుక్కొని వాటి మీద పెట్టినా కూడా ఇప్పటి వరకు తీసుకొని వచ్చి అందించు. ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం.